The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. God is so good. Whenever we come unto Him, He is always willing to speak unto us. దేవుడు ఎంతో మంచివాడు. ఎన్ని పర్యాయాలు మనం ఆయన చెంతకు వచ్చినా, ఆయన దగ్గరకు వచ్చిన ప్రతిసారి మనతో మాట్లాడేదానికి ఇష్టపడే దేవుడు. As you all know, we are, meditating on the subject, how to be witnesses unto the Lord. మీకు అందరికీ తెలిసినట్లుగానే దేవుని కొరకు మనం ఏ విధంగా సాక్షులంగా ఉండగలము అనే అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. And already 2 parts are over. మరి ఇప్పటికి 2 భాగాలు మనం ముగించుకున్నాం. In the first part, we have seen that many times we are more bothered about what not to do, but we are not bothered about what to do. మొదటి భాగంలో మనం చెప్పుకున్న సంగతులు అనేక పర్యాయాలు మనము చేయవలసినటువంటి వాటిని మనము ఏవైతే మనం చేయకుండా ఉంటామో, చేయకూడనివి మనం చేయకుండా ఉండేటువంటి విషయాల్లో మనం జాగ్రత్త పడుతున్నాం. కానీ ఏవి చేయవలసి ఉన్నాయో ఆ విషయాల్లో మనం పట్టించుకోవడంలో చేయకుండా ఉండే పాపం చేస్తున్నాం. See, many times as the children of God, we are sinning by not doing what we have to do. అనేక పర్యాయాలు చూడండి, చేయవలసినవి మనం చేయకుండా ఉండడం వలన పాపం చేసిన వారం అవుతున్నాం. So we have seen last time these things. కాబట్టి పోయినసారి ఈ సంగతులన్నీ మనం చెప్పుకున్నాం. We have seen that not praying is a sin, 1 Samuel 12:13. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం ప్రకారం పాపము ప్రార్థన చేయకపోవడం పాపం. And also we have seen 1 Samuel 15:23. Rebelling against God is like the sin of witchcraft. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం ప్రకారము మనం తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుటను పాపముతో సమానం. Also we have seen from Deuteronomy 24:14. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనం చెప్పుకున్నాం. That is withholding the wages of a servant. That is a sin. అంటే మన కూలివానికి ఇవ్వవలసినటువంటి ఆ కూలి ఇవ్వకుండా బిగబట్టుకోవడం అది పాపమే. Because when that servant prays unto God, ఎందుకంటే ఆ కూలివాడు, ఆ పనివాడు దేవునికి మొరపెట్టినాడలా, because he cannot tell to anybody, he is a poor man. ఎందుకనగా తన బాధ ఎవరికి చెప్పుకోలేడు, వాడు పేదవాడు. And he will tell to God. కాబట్టి ఇక దేవుడికే చెప్పుకుంటాడు. Then God is telling it is I will consider it as a sin against you. దానికే దేవుడు చెప్తున్న మాట, ఇదిగో ఇది నీకు విరోధంగా, ఇది పాపముగా నేను పరిగణిస్తానంటాడు. And one more thing we have seen in Deuteronomy. ద్వితీయోపదేశకాండంలోనే మరొక సంగతి కూడా మనం In చెప్పుకున్నాం. 23:21. 23వ అధ్యాయం 21వ వచనం. It speaks of our vows to God. దేవునికి మనం చేసుకున్న మొక్కుబళ్ళ విషయంలో అక్కడ రాయబడిన Many times when some trouble is there, some illness is there, oh, we will be vowing so many things. అనేక పర్యాలు చూడండి, కష్టాలు వచ్చినప్పుడు, అనారోగ్యం పాలైపోయినప్పుడు మనం దేవునికి ఎన్నో మొక్కుబళ్ళు చేసుకుంటాం. After this problem is over, Lord, I will give you this much. మరి ఈ సమస్య పరిష్కారం అయిపోయిందంటే, దేవా ఇదిగో నీకు ఇంత ఇచ్చుకుంటాను. After you heal the disease, I will serve thee. కాబట్టి ఈ రోగం నుండి నన్ను స్వస్థపరిచిన తర్వాత నిన్నే సేవిస్తాను. One or two, many vows we will make. కాబట్టి 1 కాదు 2 కాదు, ఇలాంటి ఎన్నో ప్రమాణాలు, ఎన్నో మనము మొక్కుబళ్ళు చేసుకుంటాం. I do not know whether you are taking them seriously or not, but God is taking them very seriously. మరి ఆ విషయాల్లో మీరు ఏమైనా తీవ్రమైనదిగా పరిగణిస్తున్నారో లేదో కానీ దేవుడు మాత్రం తప్పకుండా ఆ విషయంలో మాత్రం తీవ్రంగానే పరిగణిస్తున్నాడు. Very serious word is there in 23:21. 23వ అధ్యాయం 21వ వచనంలో చాలా తీవ్రమైన మాట If ఉపయోగించబడింది. you make a vow, you have to fulfill it. నీవు గాని మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని తప్పక దాన్ని నెరవేర్చాల, చెల్లించవలెను. If you won't fulfill it, ఒకవేళ నువ్వు దాన్ని నెరవేర్చకపోతే, that is the seriousness is there now. అదే కదా అక్కడ ఉన్నటువంటి ఆ తీవ్రమైనటువంటి సంగతి. What God is telling? దేవుడు ఏమని చెప్తున్నాడు దానికి? Somehow I will take it from you. నేను ఏ విధము చేతనైనా నీ వద్ద నుండి దాన్ని రాబట్టుకుంటా. If you vow 10,000 rupees, 10,000 నువ్వు ఇస్తానని మొక్కుబడి చేసుకొని ఉంటే, you do not know my ways. In somewhere other I will take the 10,000. నేను ఏ విధంగా నీ యొద్ద నుండి రాబట్టుకుంటానో అది నీకు తెలియదు, కానీ ఏదో ఒక విధంగా, ఏదో ఒక రూపంలో నీ దగ్గర నుండి రావాల్సిన 10,000 రాబట్టుకుంటా. After taking that from you, I will make it a sin against you. ఇప్పుడు ఏమంటాడు దేవుడు? నీ యొద్ద నుండి ఎలాగో నేను రాబట్టుకుంటాను, అంతటితో విడిచిపెట్టను, ఆ చర్యని, ఆ కార్యాన్ని పాపంగా పరిగణిస్తానంటాడు. Now 10,000 is gone and the sin is ascribed against us. ఇప్పుడు ఏమైంది? 10,000 పోయే, దానికి
తోడుగా పాపం కట్టుకున్నావు. So that's why when you are making a vow to God, you must be very serious. అందుకనే దేవునితో మొక్కుబడి చేసేటప్పుడు ఈ విషయంలో మనం చాలా తీవ్రంగా ఉండాలి. Yes, better not to make a vow than vowing and not fulfilling. కాబట్టి చేతగానప్పుడు ప్రమాణాలతో మొక్కుబడి చేసి దేవునికి చెల్లించలేని స్థితి కన్నా అసలు నువ్వు మొక్కుకోకుండా ఉంటే మేలు నీకు. If at all you have made a vow, ఒకవేళ నువ్వు మొక్కుబడి చేసుకుని ఉంటే you have to fulfill it. నువ్వు తప్పక దాన్ని నెరవేర్చి తీరాల్సిందే. If not, you will lose that amount and also it will be ascribed as sin against you. లేదా ఆ డబ్బు పోతుంది, నువ్వు ఏమేమి మొక్కుబడి చేసుకున్నావో అది పోతుంది, అంతేకాకుండా దానికి అదనంగా అది పాపంగా కూడా పరిగణించవచ్చు. So many times as Christians, we may not be murdering, we may not be committing adultery or idolatry, we may not be coveting anybody's things, but this kind of sins we are generally will be involved in. కాబట్టి అనేక పర్యాయాలు చూడండి, మనము ఈ చేయకూడని విషయాల్లో జాగ్రత్తగానే ఉన్నాం. దేవుని విశ్వాసులంగా మనం చూడండి, ఇతరులది ఆశించడం లేదు, అది సత్యమే వాస్తవమే కావచ్చు, అబద్ధం ఆడడం లేదు, దొంగిలించడం లేదు, నరహత్య చేయడం లేదు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ దీని సంగతి ఏమిటి? Generally we will be involved in these kinds of sins. సర్వసాధారణంగా ఈ రకమైన పాపాల్లో మనం ఉండిపోతున్నాం. In the book of James 4:17, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో knowing how to do good, if you want to do good when you are having the capacity, that will be a sin. మేలు చేయ నెరిగియుండియు నీకు మేలు చేయ చాతనైంది కానీ నువ్వు చేయడం లేదు, అది పాపముగా పరిగణించబడుతుంది. In Proverbs 14:21, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనంలో despising your neighbor is a sin, God is telling. కాబట్టి నీ పొరుగువానిని తృణీకరిస్తే అది పాపం అంటాడు. See, many times we will neglect all these things. అనేక పర్యాలు ఈ విషయాలన్నీ నిర్లక్ష్య పెడతాం The మనం. neighbor may be a poor man, నీ పొరుగువాడు, నీ ప్రక్కన ఉన్నవాడు పేదవాడే may కావచ్చు, be an uneducated man, లేకపోతే విద్య లేకపోవచ్చు. but అయితే you are not supposed to despise him. అలాంటి వారిని నువ్వు తృణీకరించకూడదు. And even in Romans 14:23, మీరు రాసిన పత్రిక 14:23లో which is not of faith is sin. ఏది విశ్వాస సంబంధమైనది కాదో అది పాపం అని ఉంది. Yes. In 1 Corinthians 8:12, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:12లో wounding others' conscience is also a sin to us. ఇతరుల మనస్సాక్షిని గాయపరచడం కూడా అది పాపమే. If you read 21st chapter of Proverbs, సామెతల గ్రంథం 21వ అధ్యాయంలో చదివితే in verse 4, 4వ వచనంలో yes, we can see the high looks, the proud attitude. It చూడండి, is a sin. అహంకారపు దృష్టి అది కూడా పాపము అంట. Malachi 3:8, మలాకి గ్రంథం 3:8లో not giving the portion unto the Lord. See, God will be very much unhappy. దేవునికి చెందిన భాగము దేవునికి ఇవ్వకపోవడం నిజంగా దేవుడు అసంతోషంగా ఉంటాడు, అది పాపముగా And పరిగణిస్తాడు. here carefully when we see what we are meditating is not witnessing is a sin. ఇక్కడ మనం ఏ విషయాలు ధ్యానం చేస్తున్నామో అవి మనం జాగ్రత్తగా గమనిస్తే చూడండి, సాక్ష్యం ఇవ్వకపోవడం, సాక్షిగా జీవించకపోవడం కూడా పాపమే. Be ye my witnesses, that is the command of God. మీరు నాకు సాక్షులై ఉండుడి అన్నది దేవుడిచ్చిన ఆజ్ఞ అది. And if you are not obeying that command, automatically it is something like rebellion. మరి నువ్వు ఆ ఆజ్ఞకి లోబడటం లేదంటే ఇక అది పాపమే అవుతుంది కదా, తిరుగుబాటు అవుతుంది కదా. So let us examine our lives. కాబట్టి మన జీవితాలని పరీక్షించుకుందాం. Many times by not doing what we ought to do, we are committing sins. అనేక పర్యాయంలో చూడండి, మనం చేయవలసినవి చేయకుండా ఉండడం వలన పాపం చేసిన వాళ్ళం అవుతున్నాం. So you and I, you are supposed to be the witnesses of the Lord. కాబట్టి నీవు నేను కూడా దేవుని కొరకు సాక్షులుగా In ఉండవలసిన the first part we have seen, మొదటి భాగంలో మనం చూసుకున్నాం. to be a witness unto the Lord, you must have a testimony. దేవుని కొరకు సాక్షిగా ఉండాలి అని కోరితే మొట్టమొదట నీకు సాక్ష్యం ఉండాలి, లేదా మనకి సాక్ష్యం ఉండాలి. Having a bad testimony, you cannot become a good witness unto the Lord. చెడ్డ సాక్ష్యం, వ్యతిరేకమైన సాక్ష్యం కలిగి ఉంటే దేవుని కొరకు ఒక మంచి సాక్షిగా ఉండలేవు. There are so many people in the world. లోకంలో చాలా మంది ఉన్నారు. Oh, they are on Sunday they are preachers. ఆదివారాలు వాళ్ళు బోధకులు, Oh, they will be teaching wonderful things. అద్భుతమైన సంగతులు But బోధిస్తారు. in the world their life is not కానీ changed. బయటికి వెళ్తే లోకంలో వారి బ్రతుకులు వేరుగా Oh, ఉంటాయి. they joined themselves, compromised with the world. లోకంతో రాజీ పడిపోతా ఉంటారు. No testimony. సాక్ష్యం లేదు. Here they want to witness for the Lord. ఇక్కడ మాత్రం దేవునికి సాక్షులుగా ఉంటారు. Such people, instead of bringing glory to the Lord, they will bring dishonor to the name of the Lord. అలాంటి వారేమో దేవుని నామానికి మహిమ
తీసుకొని వచ్చేదానికి బదులుగా దేవుని నామానికి అవమానం తెచ్చేవాళ్ళు When such person shares the word of God, అలాంటి వ్యక్తి దేవుని వాక్యంను బోధిస్తే, if such person is doing some ministry in the house of God, అలాంటి వ్యక్తి దేవుని మందిరంలో ఏదో ఒక సేవ పరిచర్య చేస్తే everybody will come and we know about this brother. అందరూ ఏమంటారు, ఓహో ఈయన తెలుసులే, ఈయన Oh, బతుకు this మాకు sister, తెలుసులే. we know her life. ఈమె బతుకంత మాకు తెలుసులే అంట. So instead of bringing glory to God, కాబట్టి దేవుని నామానికి మహిమ తీసుకొని రావడానికి we will బదులుగా be bringing dishonor to the name of God. దేవునికి మనం ఎంతో అవమానం కలిగించే వారంగా So ఉంటున్నాం. that's why maintaining a good testimony is very important to be a witness unto the Lord. అందుకనే చూడండి, దేవుని కొరకు సాక్షిగా మనం జీవించాలని కోరితే మనం సాక్ష్యమును కాపాడుకొనుట చాలా ప్రాముఖ్యమైన సంగతి. And what kind of testimony we must have? మనం ఏ రకమైన సాక్ష్యం కలిగి ఉండాలి? So I told you three kinds of things here. మూడు రకాల విషయాల గురించి నేను మీతో చెప్పాను. Number one, మొదటిది personal testimony. వ్యక్తిగతమైన సాక్ష్యము. Number two, రెండవది powerful testimony. శక్తివంతమైన సాక్ష్యం. Number three, మూడవది it must be a progressive testimony. విస్తరిస్తూ ఉండే సాక్ష్యం, వర్ధిల్లుతూ ఉండే So సాక్ష్యం. in part 2 we have seen in a vivid way what this personal testimony is. మనం రెండవ భాగంలో వ్యక్తిగత సాక్ష్యం అనగా ఏమిటిదో చాలా వివరంగా చెప్పుకున్నాం. And we have taken the example of the life of Joseph. యోసేపు జీవితంలో నుండి ఉదాహరణగా తీసుకున్నాం. This man had a personal testimony. ఇతను వ్యక్తిగతమైన సాక్ష్యం కలిగిన వాడు. What is the meaning of having personal testimony? ఇప్పుడు వ్యక్తిగతమైన సాక్ష్యం కలిగి ఉండుట అనగా అర్థం ఏమిటి? God with you. దేవుడు నీతో కూడా ఉండడం. Oh, in 39th chapter of Genesis, ఆదికాండం 39వ అధ్యాయంలో in chapter 2, రెండవ వచనంలో, chapter 39, ఆదికాండం 39వ అధ్యాయం in verse 2, రెండవ వచనం what is written there? చూడండి, ఇక్కడ ఏమని రాయబడి ఉంది? And the Lord was with Joseph. యెహోవా యోసేపునకు తోడైయుండెను. This phrase is time and again repeated in this chapter. చూడండి, ఈ మాట ఈ అధ్యాయంలో పదే పదే మనకి ప్రస్తావనకు వచ్చినట్టు కనబడుతుంది. We have seen it very clearly. మనం ఈ విషయాలు చాలా స్పష్టంగానే చెప్పుకున్నాం. Joseph is in Egypt. యోసేపు ఐగుప్తులో He ఉన్నాడు. was in Potiphar's house. అతడు పోతిఫర్ ఇంటిలో ఉండినాడు. So God is with Joseph means God is in Egypt and God is in Potiphar's house. ఇప్పుడు యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు అనగా అర్థం ఏమిటి? దేవుడు ఐగుప్తులో ఉన్నాడు, దేవుడు పోతిఫర్ ఇంటిలో ఉన్నాడు. But God is not willing to identify himself with either Egypt or Potiphar's house. అయితే దేవుడు ఐగుప్తుతో కానీ పోతిఫర్ ఇంటి వారితో కానీ తను తానుగా ఐక్యపరచుకోవడం లేదు. See, God is completely isolating Joseph and he is identifying himself with Joseph. చూడండి, దేవుడు యోసేపుని వేరు చేసి నేను యోసేపుతోనే ఉన్నాను అని ప్రత్యేకంగా నిర్దిష్టంగా చెప్తున్నాడు, అని ఐక్యపరచుకుంటున్నాడు. Are you having this personal testimony? ఇలాంటి వ్యక్తిగతమైన సాక్ష్యం నీకుందా? Can God tell about you, I am with that so and so person? నేను ఫలానా వ్యక్తితో, ఫలానా సహోదరుడితో ఉన్నాను అని దేవుడు ఖచ్చితంగా చెప్పగలడా? Yes, God is in Egypt, that is truth. చూడండి, దేవుడు ఐగుప్తులో ఉన్నాడు అనేది సత్యమే. Yes, God is in Potiphar's house, it is truth. దేవుడు పోతిఫర్ ఇంటిలో కూడా ఉన్నాడు, అది సత్యమే. But God is not willing to identify himself with those things. అయితే అక్కడున్న వారితో గాని వాటితో దేవుడు తను తాను ఐక్యపరచుకోవడానికి ఇష్టపడడం There లేదు. is only one person in the land of Egypt. ఐగుప్తు దేశం అంతట్లో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. He is an young boy of 17 years, his name is Joseph. 17 సంవత్సరాల యవనస్తుడు, అతని పేరే యోసేపు. I am with him. నేను అతనితో కూడా ఉన్నాను. Oh, this is a self-searching statement. అంటే ఇది మన స్వీయ పరీక్ష చేసుకోవాల్సిన మాట కదా. Yes, we are coming to the house of God. మనము దేవుని ఇంటికి వస్తున్నాం. And Hebron is in Hyderabad. మరి హెబ్రోన్ ఏమో హైదరాబాద్ లో I ఉంది. can 100% give guarantee that God is in Hyderabad. నేను 100% చెప్పగలను, దేవుడు హైదరాబాద్ లో ఉన్నాడు. God is in Hebron. దేవుడు హెబ్రోన్ లో కూడా ఉన్నాడు. The main question is, ప్రధానమైన ప్రశ్న is ఏమిటంటే, God with you? దేవుడు నీతో కూడా ఉన్నాడా? Is God with me? దేవుడు నాతో ఉన్నాడా? Yes, that makes all the difference. అది వ్యత్యాసాన్ని కలిగించే Yes, విషయం. when God is with you, you will be a totally different person. నిజమే, దేవుడు నీతో కూడా ఉంటే అసలు నువ్వు పూర్తిగా వేరైన వ్యక్తిగా When ఉంటావు. you are conscious of the presence of God with you, many words what you are speaking
many deeds what you are doing, you will not speak, you will not do. దేవుడు నీతో ఉన్నాడు అనే ఆ స్పర్శలో ఆ ఎరుకలో కానీ నీవు ఉంటే అనేకమైనటువంటి విషయాలు నీవు మాట్లాడకుండా ఉండవలసినవి మాట్లాడకుండా ఉంటావు. నువ్వు చేయకూడని పనులు చేయకుండా ఉండగలవు. Joseph is not having a Bible. యోసేపుకి బైబిల్ లేదు. There is no church. యోసేపుకి సంఘం లేదు. There is no second believer who is praying for him. యోసేపు కొరకు యోసేపుతో కలిసి ప్రార్థన చేసే మరొక సాటి There is విశ్వాసి no లేడు. prayer partner. తనతో కలిసి ప్రార్థన చేసేటువంటి విశ్వాసే లేడు. The parents are not there. తల్లిదండ్రులు లేరు. And there is no freedom. అంతేకాదు ఆయనకు స్వేచ్ఛ కూడా లేదు. Also we have seen there is no money. ఇంకా మనం చూసుకున్నాం ఆయన దగ్గర డబ్బులు కూడా He లేవు. cannot run away. పరిగెత్తలేడు, పారిపోలేడు. Totally he is confined to the four walls of Potiphar's house. పూర్తిగా పోతిఫర్ ఇంటికి పరిమితం అయిపోయాడు, అక్కడ అంకితం అయిపోయినట్టే. ఇంకా He బయటికి was a వెళ్ళడం లేదు. slave. అతడు బానిస. He is in a pagan land. అతను అన్య దేశంలో ఉన్నాడు. Not only that, అంతేకాదు all around him idols are there. చుట్టూ కూడా అన్ని విగ్రహాలు ఉన్నాయి. Severe temptation is there above all these things. వీటన్నిటికీ మించి ఎంత తీవ్రమైనటువంటి శోధనకి గురై ఉన్నాడు. Every day Mrs. Potiphar was tempting him. పోతిఫర్ భార్య అన్ను దినము యోసేపుని శోధిస్తూనే ఉండేది. Brothers and sisters, సోదరి సోదరులారా, how Joseph could survive? యోసేపు ఏ విధంగా నిలదొక్కోగలిగాడు? What is the secret of sustenance of Joseph? చూడండి, యోసేపు ఆ విధంగా జీవించడానికి, అలా నిలదొక్కోడానికి రహస్యం ఏమిటి? There is one person with him. ఆయనతో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. God was with Joseph. దేవుడు యోసేపునకు తోడై So in ఉన్నాడు. your life also, కాబట్టి నీ జీవితంలో కూడా in whatever situation you are, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, ascertain this fact in your life. నీ జీవితంలో ఈ సత్యాన్ని నిశ్చయపరచుకో. If God is with me, that is sufficient. దేవుడు నాతో ఉన్నాడు అని రూఢిపరచుకుంటే చాలు. అది If చాలు. God is not with you, దేవుడు నీతో లేకపోతే big people may be with you. పెద్ద పెద్ద వాళ్ళు ఉండొచ్చు, The నీతో Prime మహానుభావులు Minister may ఉండొచ్చు. support you, ప్రధానమంత్రి నీ పక్షంగా ఉండొచ్చు, but no use at all. కానీ దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. Brothers and sisters, సోదరి సోదరులారా, wonderful truth. అద్భుతమైన సత్యం Let కదా. us have this personal testimony. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి ఈ సాక్ష్యాన్ని మనం కలిగి ఉందాం. The early apostles, they were not having money, they are not having education. ఆరంభ కాలంలో ఉన్న అపోస్తలులు చూడండి, వారి దగ్గర డబ్బు లేదు, విద్య లేదు. And the Roman government was against them. ఆనాడున్న రోమా ప్రభుత్వం వారు వాళ్ళకి వ్యతిరేకులు. Not only that, అంతేకాదు even the Orthodox Jews are their enemies. నిష్ఠగల యూదులు కూడా వాళ్ళకి శత్రువులుగా ఉండినారు. Because they troubled these converted Jews so much. ఎందుకనగా మార్పు చెందిన యూదులను వారు ఎంతో ఇబ్బంది పెట్టారు. They confiscated their properties. They excommunicated these people. వారి ఆస్తులు లాగేసుకున్నారు, వాళ్ళు వీళ్ళని సమాజం నుండి వెలివేసినారు. And they became a gauging stock. అంతేకాకుండా వారు హేళనకు గురైనారు. వాళ్ళు They are not having anything. వాళ్ళ దగ్గర ఏమీ లేదు. Wherever they went, they were beaten. ఎక్కడికి వెళ్ళినా దెబ్బలు తింటున్నారు. Oh, they were scandalized. వారి పేరు పాడు Oh, చేస్తున్నారు. people were laughing at them. వాళ్ళని చూసినప్పుడు ప్రజలు నవ్వుకుంటూ ఎగతాళి They చేస్తున్నారు. are not having anything. వారి దగ్గర ఏమీ లేదు. But one wonderful word is there. అయితే ఒక అద్భుతమైన మాట ఉంది, God was with them. దేవుడు వారితో కూడా ఉండినాడు. Even the high priest is complaining. ప్రధాన యాజకుడు చేశాడు ఫిర్యాదు. What is that? ఏమిటిది? They have filled Jerusalem with the doctrine of this man. ఏమని నేరం మోపుతాడా ప్రధాన యాజకుడు? వీరు ఆయన బోధతో నింపేశారు యెరూషలేం అంతా. That's what we read in first part, that is in Acts 5:28. అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 25వ వచనం నుండి మనం 28వ వచనంలో, అది మొదటి భాగంలో చెప్పుకున్న మాట. Yes, what a blessed accusation. చూడండి, ఎంత ధన్యకరమైనటువంటి నేరం కదా అది. Today, having all the facilities, we are not able to penetrate into the world. ఈరోజు అన్ని సకల సౌకర్యాలు కలిగి ఉండి కూడా లోకంలోనికి మనం చొచ్చుకొని పోవడం లేదు. Why? ఎందుకంటే We have seen the reason also. దానికి కారణాలు కూడా చెప్పుకున్నాం. The abilities of our flesh have replaced the enablement of the Holy Spirit. శరీర సంబంధమైనటువంటి నీ శక్తి సామర్థ్యాలు, నీ డబ్బు పరిశుద్ధాత్మ జరిగించే కార్యాన్ని అడ్డుకుంటూ లేదా దానికి అధిగమించిపోయింది. We are depending upon our own abilities. మనం మన సొంత శక్తి సామర్థ్యాలపైన ఆధారపడి చేస్తున్నాం. Oh, we are telling we can do that. అది చేసేయొచ్చులేండి, చేయగలం మనం అంటారు. But what Peter and John were having, అయితే మరి పేతురు యోహానులకు ఏముండిందని? wonderful testimony. అద్భుతమైన సాక్ష్యం. At the temple, beautiful. అక్కడ శృంగారమును దేవాలయం దగ్గర. And that fellow is asking for alms in chapter 3 of Acts. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో ఏదైనా భిక్షం అడుక్కుంటా ఉన్నారు వాళ్ళని చూసి. And what they are telling? వాళ్ళు ఏమంటున్నారు అక్కడ? అరే మాకే లేవురా భయ్,
మాకే దిక్కులేదు, No money with us. మా దగ్గరే డబ్బులు లేవు, Silver and gold we are not having. వెండి బంగారములు మా యొద్ద లేవు, We are not having degrees. మాకు డిగ్రీలు లేవు, We are not having any public influence. మాకు ప్రజల్లో ఏ పలుకుబడి లేదు, Nothing is there. ఏమీ లేదు మాకు. Only one thing. మేము కలిగి ఉన్నది ఒకటే, That is the name of Jesus of Nazareth. అది నజరేయుడైన యేసు నామము మాకుంది. Other than that, we are not having anything. దానికి మించి దానికి తప్పితే ఇక మా దగ్గర ఏమీ లేదు. And in the name of Lord Jesus, rise up and walk. కాబట్టి యేసుక్రీస్తు నామములో నువ్వు నడవమని చెప్పారు అంతే. What money could not do, డబ్బులు చేయలేకపోయినది, what your degrees could not నీ do, డిగ్రీలు చేయలేకపోయినవి, what your influence could not నీకున్న do, పలుకుబడి చేయలేకపోయింది, what your popularity, name and fame could not do. నీకున్న పేరు ప్రఖ్యాతి పలుకుబడి చేయలేకపోయినటువంటిది The name of Jesus. యేసు నామము చేయగలిగి God was with them. దేవుడు వారితో కూడా ఉండినాడు. What a blessed people are they. వారు ఎంత ధన్యులు కదా. Today, ఇది నాన్న you are hearing over this YouTube. యూట్యూబ్ ద్వారా మరి ఈ మాటలు వింటా ఉన్నావు. God enabled you to hear these things. దేవుడే ఈ మాటలు వినేటట్టు చేస్తున్నాడు, నీకు వీలు కల్పించాడు. Examine your life. నీ జీవితాన్ని పరీక్షించుకో. Can you say, I am having a personal testimony, God with me, like Joseph, like the disciples? యోసేపు వలె, శిష్యుల వలె దేవుడు నాతో కూడా ఉన్నాడు అనేటువంటి వ్యక్తిగతమైన సాక్ష్యము నీకుంది అని చెప్పగలవా? God is among us, that is a different story. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, అది వేరే విషయం. Mana is different. మన అనేది అది పూర్తిగా వేరేది. I am singling out you. నేను నిన్ను ఒంటరిగా చేస్తాను, ఒక్కడే God చేస్తాను. with you. దేవుడు నీతో ఉన్నాడు అనేది That is very important. అది చాలా ప్రాముఖ్యమైనది. So you and I must have a personal testimony to be a witness unto the Lord. కాబట్టి దేవుని కొరకు మనం సాక్షులంగా జీవించాలంటే మొదట మనకి వ్యక్తిగతమైన సాక్ష్యం ఉండాలి. And in this third part, ఇక మూడవ భాగంలో we are going to see the second thing, that is the powerful testimony. రెండవ సంగతి మనం చెప్పుకోబోతున్నాం, అది శక్తివంతమైన సాక్ష్యం Once కలిగి again, ఉండాలి. Genesis chapter 39, మరొకసారి ఆదికాండం 39వ అధ్యాయానికి వస్తాం. verses 2 and 3. 2-3 వచనాలు. And the Lord was with Joseph, and he was a prosperous man, and he was in the house of his master the Egyptian. And his master saw that the Lord was with him, and that the Lord made all that he did to prosper in his hand. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. This is very important. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. What is powerful testimony? శక్తివంతమైన సాక్ష్యము అనగా ఏమిటి అసలు? Remember, these are not literary jugglery. చూడండి, ఇదేదో మాటల గారడి లాంటిది ఏమి కాదు. And in verse 3, 3వ వచనంలో మనం చదివితే, and his master saw that the Lord was with Joseph. యెహోవా అతనికి తోడయుండెనని అతని యజమానుడు చూచినప్పుడు. This is powerful ఇదండి testimony. శక్తివంతమైన సాక్ష్యం అనగా. Understand carefully. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. God with you is personal testimony. దేవుడు నీతో కూడా ఉన్నాడు, ఇది వ్యక్తిగతమైన సాక్ష్యం. But others seeing God with you, that is powerful testimony. అయితే దేవుడు నీతో కూడా ఉన్నాడు అన్న సంగతి ఇతరులు చూసి వాళ్ళు చెప్పడం, అది శక్తివంతమైన What సాక్ష్యం. does it mean? అంటే అర్థం ఏమిటి? Joseph's faith was not confined to himself. యోసేపుకున్న విశ్వాసము ఏదో తన మట్టుకే లేదది. Others around him could see the difference. తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆ వ్యత్యాసాన్ని వారు గమనించగలిగారు. Yes. Probably many workers may be, slaves may be there. బహుశా. Maybe 4 or 5 slaves may be there in the house of Potiphar. బహుశా ఇంకా ఇతరులైనటువంటి పనివారు, బానిసలు పోతిఫర్ ఇంట్లో ఉండే ఉంటారు కదా. They are also working. వాళ్ళు కూడా పని చేస్తా But there is ఉన్నారు. a difference between Joseph and those workers. అయితే యోసేపునకు మిగతా పనివారికి చాలా వ్యత్యాసం ఉంది. What is that? అదేమిటి? See, with Joseph, some other person is there. యోసేపుతో కూడా మరొక వ్యక్తి ఉన్నాడు. God was with Joseph. దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు. Nobody told Potiphar. Potiphar saw with his own eyes. It is the first-hand information. ఎవరు పోతిఫర్కి ఏం చెప్పింది ఏమీ లేదు. పోతిఫర్ తన సొంత కళ్ళారా చూసినాడు, సాక్షాత్తుగా ఆయన చూసి So చెప్తున్నాడు. nobody can bluff also. కాబట్టి ఎవరు కూడా అదే ఉత్తదే అని చెప్పడానికి లేదు. There is no room for suspicion. అలాంటి అనుమానానికి తావే లేదు. This, see, Potiphar is not an ordinary man. చూడండి, ఈ పోతిఫర్ అనేవాడు ఆయనేమి సామాన్యుడు కాదు. He is the chief personal security officer to the
most powerful man on the earth of that day. చూడండి ఆది నాన్న ఆ ఐగుప్తుని పరిపాలిస్తుంటే ఆ రాజుకి రాజ సంరక్షక సేనాధిపతి ఆయన చాలా శక్తివంతమైన అధికారం కలిగినటువంటి వ్యక్తి అతను. That is what we read in 39:1. అదే కదా 39వ అధ్యాయం మొదటి వచనంలో మనం He చదువుతున్నాం. is an officer and the captain of the guard of Pharaoh. ఇతడు ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతిఫర్. He is a very well built man. కాబట్టి ఈయన చక్కని దేహదార్ఢ్యం కలిగిన It is వాడే. an army personality. Moreover, he is an Egyptian. ఆయన మరి ఆ సైన్యం యొక్క మరి ఆ సైనికుడికి ఉండేటువంటి ఆ దేహదారుఢ్యం అంతకు మించి అతడు ఐగుప్తీయుడు. And he is the captain of the guard. కాదు, అంతేకాకుండా ఆ రాజు దగ్గర ఆయన సేనాధిపతిగా కూడా Very ఉన్నాడు. strong man. చాలా బలమైన వాడు, Very powerful man. చాలా అధికారం శక్తి గలవాడు. Not only that, అంతేకాదు his sight is also very perfect. ఆయన చూపు, ఆయన దృష్టి కూడా చాలా సరిగ్గా ఉంటుంది. అది Because చక్కగా. he is the personal security officer of the emperor. ఎందుకనగా ఆయన స్వయంగా రాజుకి ఆ చక్రవర్తికి రాజదేహ సంరక్షకుడు ఆయన. So whatever sound is there, he has to hear. కాబట్టి ఒక్క శబ్దం చీమ చిటుకుమన్నా కానీ ఆయన విని And తీరాల్సిందే. little movement he has to observe. ప్రతి చిన్న కదలికలు కూడా జాగ్రత్తగా గమనిస్తాడు ఆయన. So he is a very intelligent man. కాబట్టి ఇతడు చాలా తెలివైన వాడు కూడా. Physically strong. భౌతికంగా చూస్తే చాలా బలమైన వాడు. Socially powerful. ఇక సమాజంలో చూస్తే ఆయనకి చాలా శక్తి అధికారం ఉంది. Mentally intelligent. ఇక మానసిక పరిస్థితి మాటకు వస్తే చాలా తెలివైన And వాడు. see his senses. They are very active. అంతేగా చూడండి ఆయనలో ఉన్నటువంటి అవయవాలు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఎంత చురుకుగా పనిచేస్తా He ఉన్నాయి. can see well. బాగా He చూడగలడు, can hear well. చాలా చక్కగా He వినగలడు, can talk well. బాగా He మాట్లాడగలడు, can smell well. ఆయన బాగా వాసన కూడా And చూడగలడు. he can feel well. అంతేగా ఆయన స్పర్శించగలడు, బాగా స్పర్శించగలడు. All his senses are very alert. కాబట్టి అతని ఇంద్రియాలు అన్నీ కూడా చాలా చురుకుగా పనిచేస్తా ఉన్నాయి. Such a man is observing this slave. అట్లాంటి వాడు ఈ బానిసని గమనిస్తున్నాడు కదా. Do you know why? ఎందుకో తెలుసా? Something has happened in that house right from the day this boy entered. యోసేపు ఆ ఇంటిలో అడుగు పెట్టినప్పటి నుండి ఏదో అనుకోనటువంటి సంగతి జరిగిపోతా ఉంది. In the later verses it is written, తర్వాత వచనాల్లో రాయబడి ఉంది. right from the day he entered, God started blessing the house of Potiphar. యోసేపు పోతిఫర్ ఇంటిలో అడుగు పెట్టినది మొదలుకొని దేవుడు పోతిఫర్ ఇంటిని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. Yes, that is what we see. ఆ మాటలే ఇక్కడ చూస్తాం మనం. Verse 3 last part. 3వ వచనంలో చూడండి. And the Lord made all that he did to prosper in his hand. అతడు చేసినదంతయు అనగా యోసేపు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెనని. And that also Potiphar saw. అది కూడా పోతిఫర్ చూశాడు. Two things Potiphar saw. ఇక్కడ పోతిఫర్ రెండు సంగతులు చూస్తున్నాడు. One is God is with him. ఒకటి, దేవుడు యోసేపునకు తోడై ఉండుట. I do not know how he could see it. ఎట్లా చూడగలిగాడా నాకేం అర్థం I కాదు. was wondering. నేను ఆశ్చర్యపోయా. In many meetings I told. మరి చాలా ప్రాంతాల్లో మీటింగ్ లో చెప్పాను కూడా. Yes, I was praying for this. దీని కొరకు నేను ప్రార్థన కూడా చేసిన. See, when Joseph is going from one room to the other, చూడండి, యోసేపు ఒక గదిలో నుండి మరొక గదిలోకి వెళ్తా ఉన్నప్పుడు this mighty intellectual Potiphar is looking at that boy. ఈ బలమైన వ్యక్తి, తెలివైనటువంటి వ్యక్తి అయిన ఈ పోతిఫర్ ఆ పిల్లవాడిని గమనిస్తూ ఉన్నాడు. Joseph is 18-19 years boy there. ఏముంది, యోసేపు 18-19 సంవత్సరాల వయసు And he గలవాడుగా. is a slave. అక్కడ బానిస ఆయన. Joseph cannot raise his head. యోసేపు తల కూడా పైకి He ఎత్తడానికి is a లేదు. slave. బానిస And అతను. he is a slave in the house of an Egyptian, not even a Jew. అంతేకాకుండా ఐగుప్తుని ఇంటిలో బానిస, యూదుల ఇంట్లో కూడా కాదు ఆయన ఉన్నది. So he just bowing his head and he is going. ఏదో తల ఉంచుకొని ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. And this mighty man, ఈ బలమైన వ్యక్తి, very intellect, చాలా తెలివైన he వాడు, was looking at this boy. ఈ పిల్లవాడినే గమనిస్తా ఉన్నాడు. And he was spellbound. ఇక Not a matter. ఆయన నోట మాట రాకుండా పోయింది. Why? ఎందుకలా? Joseph is going, he is seeing two people walking. యోసేపు నడుచుకొని వెళ్తా ఉంటే తనతో పాటు ఇంకో వ్యక్తి లేదా ఇద్దరు ఉన్నట్టుగా చూస్తున్నాడు. When all the slaves are walking, only one fellow is మిగతా there. పని వాళ్ళందరూ వాళ్ళు పని చేసుకుంటా అంటే ఒకడు పోయినట్టే ఉంది. But when Joseph is going, కానీ అదే యోసేపు వెళ్తా ఉంటే along with Joseph, somebody is going. యోసేపుతో పాటు మరొక వ్యక్తి వెళ్తున్నట్టు కళ్ళారా చూశాడు ఆయన. And this man is observing who is that guy. అసలు ఆ వ్యక్తి ఎవరా అని జాగ్రత్తగా గమనిస్తున్నాడు, And చూస్తా what ఉన్నాడు. is the conclusion he came to? ఏం నిర్ణయానికి వచ్చాడు అక్కడ? The Lord was with Joseph. యెహోవా యోసేపునకు తోడై The ఉన్నాడని one చూశాడు. who is with Joseph is not a man, యోసేపుతో కూడా ఉన్నది మరొక మనిషి కాదు, not a woman, మరొక స్త్రీ కూడా not కాదు, an animal, జంతువు కాదు, not a devil, లేదో not దయ్యం a కాదు, spirit. ఏదో ఆత్మ కాదు. He is Lord.
ఆయన యెహోవా దేవుడు అంటాడు. It is written very clear. Bible is so clear. బైబిల్ ఎంత తేటగా చెప్తుంది, ఎంతో స్పష్టంగా రాయబడింది. Every word is very important. ప్రతి మాట కూడా చాలా ప్రాముఖ్యమైనది. Potiphar saw. That's all. పోతీఫర్ చూచెను అనుంది. No controversy at all. ఇక్కడ ఇంకే వ్యతిరేక భావాలు ఇంకేమీ లేవు. ఇంకా Two people are going. ఇద్దరు వెళ్తున్నారు. Probably both may be talking. బహుశా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండొచ్చు. Yes, Joseph may be saying something and the Lord may be answering. యోసేపు ఏదో మాట్లాడుతున్నాడు, ఏదో చెప్తున్నాడు, ప్రభు అతనికి ఏదో జవాబిస్తున్నాడు. Maybe you may call it prayer and that you may call it the Lord's answer. అది ప్రార్థనే అని చెప్పవచ్చు, లేదా దేవుడు జవాబు ఇవ్వడం అని And చెప్పుకోవచ్చు. God may be saying something. దేవుడు కూడా యోసేపుతో ఏదో చెప్తూ And ఉంటుంటాడు. Joseph is hearing. యోసేపు వింటున్నాడు. So maybe waving his head also. బహుశా తల ఊపుతూ ఉంటాడు. We do not know. మనకు తెలియదు ఏం జరిగింది. All this thing is looking like a drama or a dream to Potiphar. ఇది పోతీఫర్ దృష్టికి ఒక నాటకం గాను, ఒక కలలాగానే ఉంది. అయోమయంగా ఉంది ఆయనకి. Being a man who is so wonderstruck and spellbound, and he was looking like that only. అంతటి గొప్పవాడు, నోట మాట రాలేదు, ఆశ్చర్యపోయి అలా చూస్తూ నిశ్చేష్టుడు అయిపోయాడు. And they are going. వాళ్ళు పోతా ఉన్నారు. And all the time they are there. ఎప్పుడు చూసినా వాళ్ళిద్దరు కలిసి ఉన్నట్టుంది. Yes, even while Joseph was sleeping, he must have observed. యోసేపు నిద్రపోతున్నప్పుడు కూడా గమనించుంటాడు కదా. Somebody is there beside him. అతని పక్కనే ఇంకెవరో ఉన్నారు. While he was eating. భోజనం చేసేట Yeah, he's a powerful man. He can observe from secrecy. ఎంత శక్తి అధికారం గలవాడు, రహస్యంగా ఎవరికి తెలవకుండా చూడగలడు ఆయన. And who is this man? ఎవరి వ్యక్తి? I was asking God. నేను దేవుణ్ణి అడుగుతా వచ్చాను. Lord, how could this unbeliever saw you with Joseph? దేవా, ఈ అవిశ్వాసి అయిన ఇతడు మరి నువ్వు యోసేపుతో కూడా ఉండడం ఆయన చూసేది ఎలా సాధ్యమైంది? And it is written that he has seen. అతడు చూచెను అని ఇక్కడ Not రాయబడింది కదా. somebody told him. ఎవరో చెప్పడం కూడా కాదు. After praying for so many days, చాలా దినాలు ప్రార్థన చేసిన తర్వాత with a simple smile, God has given an answer. ఒక చిన్న చిరునవ్వు నవ్వి దేవుడు జవాబు చెప్పాడు. What he said? ఏం చెప్పాడు తెలుసా? My son, నా కుమారుడా, you are praying. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, I'll give the simple answer. ఒక చిన్న జవాబు సామాన్య విధానంలో చెప్తా Yes, జవాబు. Lord, what is that answer? సరే ప్రభా, ఏంటిది అది? The Lord said, దేవుడు చెప్పాడు. when Nebuchadnezzar could see 4 people in the fiery furnace, my son, can't God see 2 people, that is Joseph and God? ఈ నెబుకద్నెజరు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో ముగ్గురు పడవేయబడగా నలుగురిని చూడగలిగినప్పుడు మరి ఈ పోతీఫరు యోసేపుతో కూడా మరొక వ్యక్తిని చూడలేడా? In English Bible it is written. ఇంగ్లీష్ బైబిల్లో అయితే రాయబడింది. Nebuchadnezzar himself is telling. నెబుకద్నెజర్ తానే స్వయంగా చెప్తున్నాడు. He is able to recognize all the 4 people who they are. వాళ్ళు ఎవరో నలుగురిని కూడా గుర్తుపడుతున్నాడు ఆయన. One is Shadrach. ఒకడేమో శద్రకు, Second is Meshach. రెండో వాడు Third మేషక్, is Abednego. మూడో వాడు About the అబేద్నెగో, 4th one, నాలుగో వాడి he గురించి is not telling any name. పేర్లేమి చెప్పడం లేదు అక్కడ. What he is telling? ఏమంటాడు? The 4 in English Bible is so nicely written. ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా The రాయబడింది. 4th one is like the Son of God. నాలుగో వాని రూపము దేవుని కుమారుని రూపంగా ఉందంట. In Telugu it is not so clear. తెలుగులో ఆ విధంగా లేదు, అంత స్పష్టంగా లేదు. In Telugu it is Devatala Rupam. తెలుగులో అయితే దేవతల రూపం But అంటే in వాడను. English Bible, అదే ఇంగ్లీష్ లో the అయితే 4th one is like the Son of God. నాలుగో వాడు దేవుని కుమారుని పోలి ఉన్నాడు అంట. And how clearly, how intensely he must have seen. ఎంత స్పష్టంగా చూసాడు, ఎంత తీక్షణంగా అతడు చూశాడండి. Yes, who is he? ఎవరు అతను? Who is he? ఎవరది? He is none other than the Son of God. ఈయన దేవుని కుమారుడు తప్ప మరొకడు కాదు. Yes, he called the people. అందరిని పిలిపించాడు. And those people have thrown, the soldiers. మరి వారిని విసిరేసినటువంటి ఆ సైనికులు ఉన్నారు, దిట్టంగా ఉన్నారు. And some people came. కొంతమంది వచ్చారు. Hare, how many people you have thrown? ఎంతమందిని పడేశారా లోపల? And what the army are telling? అక్కడ ఉన్నటువంటి ఆ సైనికులు ఏమంటారు? The responsible people? అక్కడ ఉన్న బాధ్యత గలవారు ఏమంటారు? Yes, only 3 people, sir. అయ్యా, ముగ్గురినే పడేశాం. Call those people who have thrown. ఆ పడేశారే వాళ్ళని పిలుచుకోరండి అన్నారు. And what is their answer? ఏమంటారు వాళ్ళు? Because of the fierceness of the furnace, the people who have thrown them, they are burnt, sir. ఆ వేడిమి అగ్ని యొక్క తీవ్రతను బట్టి వీళ్ళని విసిరేసిన వారు కాలిపోయారయ్యా, మష అయిపోయినారు. They are not there. వాళ్ళు లేరు, కనబడ్డం. We have seen with our own మా eyes. కళ్ళారా మేము చూచాము. Only 3 people are thrown. ముగ్గురినే పడేశారు. And Nebuchadnezzar is telling, నెబుకద్నెజర్ చెప్తాడు, have I become mad? నాకేమైనా పిచ్చి పట్టిందా? You are telling that you have seen 3 people? మీరు కూడా చెప్తున్నారు కదా ముగ్గురినే చూసాము. All are telling with one accord that only 3 people are thrown. అందరూ కలిసికట్టుగా చెప్పే మాట ఒకటే కదా, ముగ్గురిని దాంట్లో And the విసిరేసినారని. people who have thrown them are burnt. మరి పడేసిన వాళ్ళేమో But I కాలిపోయినారంటారు. am seeing 4 people. మరి నేనైతే నలుగురిని చూస్తున్నాను ఇక్కడ. What is this? ఏమిటిదంతా? He was plucking his own hair. జుట్టు పీక్కుంటున్నాడు అంటే నెబుకద్నెజర్ ఏమి తొయ్యక.
The fourth one is like the Son of God. నాలుగో వాడేమో మనుష్య కుమారుని దేవుని కుమారుని రూపం పోలి ఉన్నాడు. I want to make one important statement here. నేను ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పగోరుతున్నాను. The life of a believer who is going through suffering for God's sake is a mystery to the world cannot understand you. దేవుని కొరకై దేవుని నామ నిమిత్తమే శ్రమల గుండా వెళ్తూ ఉన్న విశ్వాసి జీవితం ఈ లోకానికి అది అద్భుతంగా ఉంటుంది. వారికి అది అర్థం కాదు. అది వాళ్ళకి Though they try to understand, they can't. వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినా అర్థం కాదు. What is this? I want to burn these people to ashes. ఇదేమిటి, వీళ్ళని కాల్చి బూడిద చేయాలనుకున్నాను. But they are walking. వీళ్ళేమో నడుస్తున్నారు. Not only that, అంతేకాదు, another person, the Son of God, also came. మరొక వ్యక్తి వచ్చాడు, దేవుని కుమారుడు దిగి వచ్చాడు అక్కడికి. And they are speaking to one another. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. What is this wonder? ఏమిటి ఆశ్చర్యం ఇది? They are not burnt. వాళ్ళు కాలిపోలేదు. Their garments are not వారి burnt. వస్త్రాలు కాలిపోలేదు. Their hair is not burnt. వారి తల వెంట్రుకల్లో వాసన లేదు. And he was very much spellbound. ఆయన ఇంకా నోట మాట రావడం లేదు. కాదు, ఎందుకు? Only two things are burnt. రెండే కాలిపోయినవన్నీ. One is those people who have thrown them into the ఒకటి, furnace. వీళ్ళని ఆ అగ్నిగుండంలో పడవేసిన వాళ్ళు కాలిపోయినారు. And secondly, రెండవది, their bonds are burnt, the ropes. ఆ చేతులకి కట్లు కట్టారే ఆ తాళ్ళు కూడా కాలిపోయాయి. Nebuchadnezzar is telling. అది నెబుకద్నెజరు They are చెప్తున్నాడు. walking without bonds. వారు కట్లు లేక బంధకములు లేక వాళ్ళు సంచరిస్తున్నారు. We bound them and have thrown. మేము వాళ్ళని కట్టేసి బంధకాలు వేసి వాళ్ళని When పడేసినాం. a child of God is in a furnace, దేవుని బిడ్డ అగ్నిగుండంలో ఉంటే remember, గుర్తుపెట్టుకో, your accusers will be confounded, that the accusations also will be burnt. కాబట్టి నీ మీద నిందలు వేసిన వాడు కాలిపోతాడు. నీ మీద పడ్డ నిందలు కాలిపోతాయి. You will be free. నీవు స్వేచ్ఛగా స్వతంత్రుడుగా ఉంటావు. That's why I want to repeat the statement which I made. అందుకనే నేను చెప్పిన మాట మరొకసారి If you చెప్పాలనుకుంటున్నాను. are a believer, నీవు నిజంగా విశ్వాసి when you are suffering for Lord Jesus Christ, Yes. your life will become a mystery to the world. యేసుక్రీస్తు ప్రభువారి కొరకు శ్రమలను భరిస్తా ఉన్నట్లయితే నీ జీవితం అది మర్మంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. The అనేకులు world cannot understand you. లోకము నిన్ను అర్థం చేసుకోజాలదు. So God may give an answer. కాబట్టి అది దేవుడు నాకు జవాబిచ్చాడు. How many times you read the story of Shadrach, Meshach, Abednego? షద్రక్ మేషక్ అబేద్నెగో గురించి ఎన్నిసార్లు చదివావు కదా? Yes, Lord, I have read. అవును ప్రభు, చదివాను. When Nebuchadnezzar could see 4 people, can't Potiphar see 2 people? నెబుకద్నెజర్ నలుగురిని చూడగలిగితే మరి పోతిఫర్ చూడలేడా? Then I understood. అప్పుడు నాకు అర్థమైంది. So 2 things Potiphar recognized. కాబట్టి ఇక్కడ పోతిఫర్ 2 విషయాలు గుర్తించాడు. Number 1, మొదటిది, God is with Joseph. యెహోవా యోసేపునకు తోడై ఉండుట. And number 2, రెండవది, everything what Joseph is doing is prospering. In other words, all the prosperity belongs to Potiphar only. Potiphar is prospering just because of Joseph. యోసేపు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలపరచుట చూశాడు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా పోతిఫర్కి చెందినవే, కానీ అవి ఇంత అభివృద్ధిలోనికి రావడానికి కారకుడు యోసేపు అంటాడు. If it were the condition, అదే పరిస్థితి అయితే nobody need give any testimony about Joseph to Potiphar. ఇక యోసేపు గురించి పోతిఫర్కి ఎవరు సాక్ష్యం చెప్పారు? Whether he is a good boy or bad boy. మంచి పిల్లోడా చెడ్డవాడా అని ఎవరు చెప్పక్కర్లే. Satan used the highest person to beguile Potiphar, అయితే to deceive. సాతాను మరి ఈ పోతిఫర్ని మోసం చేయడానికి ఆ ఇంటిలోనే అక్కడ ఉన్నటువంటి చాలా ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తిని వాడుకున్నాడు. Who is it? అదెవరు? The very wife of Potiphar. స్వయాన పోతిఫర్ భార్యని. One day, ఒక దినాన్న she came and she is complaining against Joseph. వచ్చి యోసేపు మీదే ఆమె నింద మోపుతుంది, ఫిర్యాదు చేస్తాం. After Joseph stayed there for 10 years. 10 సంవత్సరాలు యోసేపు అక్కడ ఉన్న తర్వాత Now Joseph became almost 27, 28. ఇప్పుడు యోసేపుకి ఇంచుమించుగా 27, 28 సంవత్సరాల వయసు వచ్చింది. And one day she came running weeping. ఒక దినాన్న ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది పోతిఫర్ And దగ్గర. all these 10 years, without one day's exception, every day Potiphar is seeing God with Joseph. మరి 10 దినాలు సంవత్సరం. 10 సంవత్సరాల్లో ఒక్కనాడు కూడా పోతిఫర్ మరి దేవుడు యోసేపుతో లేకుండా ఉన్న పరిస్థితి ఆయన చూడలే. Every day. ప్రతి దినం And every day the prosperity. ప్రతి దినం కూడా సఫలమవుతా ఉంది, వృద్ధిలోకి వస్తా ఉంది. Oh, Joseph became a blessing to me. కాబట్టి యోసేపు నాకు ఒక గొప్ప ఆశీర్వాదంగా ఉన్నాడు. Let what may happen. కాబట్టి ఏది ఏమైనా కానీ Yes, Joseph must be in my house. యోసేపు నా ఇంట్లో ఉండాలి. A worldly man may be thinking in a worldly way also. లోక సంబంధమైన వ్యక్తే, లోకరీత్యా కూడా ఆలోచన చేస్తుండొచ్చు. Yes, because I am getting prosperity. ఎందుకనగా నాకు అంత ఆశీర్వాదం అభివృద్ధి వస్తుంది కదా. So
Suddenly, Satan attacked Joseph like this. అకస్మాత్తుగా ఇక సాతాను యోసేపు మీద విరుచుకుపడ్డాడు. And she came to Potiphar. ఇక ఆమె పోతిఫర్ దగ్గరికి వచ్చింది. You know this Jewish fellow. ఇదిగో ఈ హెబ్రీయుడు తెలుసు కదా, You only brought him. నువ్వే కదా ఈయన పట్టుకొచ్చినావు. And he wanted to molest me. ఆ పిల్లవాడు నన్ను He wanted to చెరపాలనుకున్నాడు, spoil my life. నా జీవితాన్ని పాడు చేయాలనుకున్నాడు. When I was alone, he came to me. నేను ఒంటరిగా ఉంటే నా దగ్గరకు I వచ్చాడు. could not catch him. ఇక నేను ఆయన I పట్టుకోలేకపోయాను. could catch hold of his ఇక ఆయన garment. పట్టుకుంటే బట్టలు మాత్రమే చేతికి He ran వచ్చాయి, away. పారిపోయినాడు. His own wife. సొంత భార్య చెప్తుంది. What I believe, నేనేమనుకుంటున్నానంటే with the little authority of the scriptures, మరి వాక్యాన్ని బట్టి కొద్దిపాటి అధికారంతో because చెప్తాను. little clue, ఎందుకంటే ఒక చిన్న ఆధారం అక్కడ కనబడుతుంది. because we have to read there microscopically. ఎందుకంటే ఇక్కడ కొంచెం దుర్బిని లాంటిది పెట్టుకొని మనం చదవాలి, చాలా Chala సూక్ష్మంగా మనం చదవాలి. every word. ప్రతి మాట కూడా. What I fully believe is, నేనేం నమ్ముతున్నానంటే Potiphar has not believed the report of his wife. చూడండి, పోతిఫర్ తన భార్య చెప్పిన మాటల్ని నమ్మలేదు. Why? ఎందుకంటారు? He has seen something in the life of Joseph. యోసేపు జీవితంలో ఆయన ఒకటి చూశాడు కదా. Always two people are there. ఎప్పుడు చూసినా ఇద్దరు వ్యక్తులు ఉంటున్నారు. If you remember, మీకు కానీ గుర్తుంటే even Joseph is also telling the same to Potiphar's wife. యోసేపు కూడా పోతిఫర్ భార్యతో ఆ మాటే చెప్తాడు. God is with me. దేవుడు నాతో కూడా How ఉన్నాడు. can I commit this sin against my God? నా దేవునికి విరోధంగా నేను ఈ కార్యం ఎలా When చేయగలను? my Lord is seeing me, he is beside me. నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా పక్కనే ఉన్నాడు. How can I commit this sin? ఇంతటి ఘోరమైన దుష్కార్యము నేను ఎట్లా చేయగలను? This is what Potiphar observed. అదే కదా పోతిఫర్ కూడా గమనించాడు. God was with Joseph. దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు. 10 years he has examined. 10 సంవత్సరాలు ఆ విధంగా పరీక్షించాడు అతను. And also remember, ఇంకా గుర్తుపెట్టుకోండి, 10 years he knew about his wife also. 10 సంవత్సరాల నుండి పోతిఫర్కి తన భార్య గురించి కూడా బాగా తెలుసు. Intimately he is observing both these people. కాబట్టి వీరిద్దరిని కూడా చాలా సన్నిహితంగానే గమనిస్తున్నాడు. He knew about his wife, nobody need tell him. తన భార్య గురించి ఆయనకు తెలుసు, ఎవరు చెప్పే అవసరం లేదు. He knew about Joseph, nobody need ఇక tell him. యోసేపు గురించి కూడా తెలుసు, అతని గురించి కూడా ఎవరు చెప్పే అవసరం లేదు. What I personally believe, కాబట్టి వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏమిటిదంటే, నేనేమనుకుంటున్నానంటే he has not believed the report of his wife. తన భార్య చెప్పిన మాటలు నమ్మి ఉండకపోవచ్చు. How can I say? ఎలా చెప్పగలను? Undoubtedly he has sent out Joseph because he cannot send out his wife. నిస్సందేహంగా యోసేపునే బయటికి పంపించేశాడు. ఎందుకు? భార్యని బయటకు పంపలేడుగా. Even there is a reason for sending Joseph. యోసేపుని ఆ విధంగా పంపించి వేయడంలో కూడా ఒక కారణం ఉంది. When this report is given to him by his own wife, ఎప్పుడైతే తన సొంత భార్య యోసేపుకు విరోధంగా ఇలాంటి మాటలు చెప్పిందో, and ఫిర్యాదులు the చేసిందో, anger of Potiphar was kindled. పోతిఫర్ కోపంతో మండిపడ్డాడు. And if you read carefully, మీరు జాగ్రత్తగా very చదివితే, carefully we have to read. I am making a very serious statement. చూడండి, ఇది చాలా తీవ్రమైన మాట నేను చెప్తున్నాను. మీరు చాలా జాగ్రత్తగా ఈ మాట చదివితేనే కానీ అర్థమవుతుంది. It completely alters, makes upside down our opinion about Potiphar, Joseph and Potiphar's wife. ఇక్కడ చూడండి, పోతిఫరు, యోసేపు, పోతిఫర్ భార్య గురించిన అభిప్రాయాలు పూర్తిగా కొంచెం ఇక్కడ వ్యతిరేకంగా అనిపిస్తాయి. ఈ తారుమారు అయిపోతుంది మనం ఈ Verse చదివితే. 19. చూడండి 19వ వచనం, 39:19. 39వ అధ్యాయం 19వ వచనం. See, when people see God with you, what will happen? దేవుడు నీతో కూడా ఉండుట ప్రజలు చూస్తే అప్పుడు ఏమవుతుందో You చూడండి. need not open your mouth. నువ్వు అసలు నోరు తెరిచే అవసరం లేదు అక్కడ. In all this episode, remember, Joseph never opened his mouth. కాబట్టి ఈ విషయాలన్నిటిలో కూడా ఎక్కడ ఎన్నడూ యోసేపు తన నోరే తెరవలే. Not even he said one word. ఒక్క మాటైనా పలకలేదు, ఆయన చెప్పలే. And secondly, రెండవది, Potiphar also, he has not asked Joseph, have you committed this sin or not? పోతిఫర్ కూడా యోసేపుని, ఏమిటి యోసేపు నువ్వు చేసావా ఈ పాపం ఏమన్నా, అలాంటిది ఏమీ అడగలే యోసేపు. He has not even asked even a single question. ఒక్క ప్రశ్న కూడా వేయలేదు యోసేపుకి. What it is written? చూడండి ఇక్కడ ఏమని In రాయబడిందో, verse 19, 19వ వచనం, verse 18 and 19. 18, 19 వచనాలు And చదువుదాం. it came to pass, as I lifted up my voice and cried, that he left his garment with me and he fled out. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినను. And this is the report made. ఇది తాను చేసిన ఫిర్యాదు. 19th verse. 19వ వచనం. And it came to pass, when his master heard the words of his wife,
which she spake unto him, saying, After this manner did thy servant did to me. కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు So now he heard. విన్నాడు కదా. The report is made చూడండి, ఆమె ఫిర్యాదు చేసింది, and the judge heard. ఆ న్యాయాధిపతి విన్నాడు కూడా. And now ఇప్పుడు what the judge has to do? ఇప్పుడు న్యాయాధిపతి ఏం He has చేయాలి? to ask the person who has committed the mistake, ఆ తప్పు చేసిన against whom that report is made. ఎవరికి విరోధంగా ఫిర్యాదు వచ్చిందో ఆ వ్యక్తిని పిలిపించాలి, అతను విచారించాలి. Joseph, have you done this? ఏం యోసేపు నువ్వు పని చేసావా? Why you have done this? ఎందుకు చేసావు మరి Do you అట్లా? know the punishment? దానికి శిక్ష ఏమిటో తెలుసా? He has not even called Joseph. అసలు యోసేపుని పిలిపించలేదు. He has not even asked one question. ఒక్క ప్రశ్న కూడా అడగలేదు యోసేపు. Why? ఎందుకు? Brothers and sisters, సోదరులారా, Potiphar knew if Joseph comes along with Joseph, God also will come. పోతిఫర్కి తెలుసు, ఒకవేళ యోసేపుని పిలిపించామా యోసేపుతో పాటు దేవుడు కూడా వస్తాడు. If I ask Joseph, God will answer. నేను యోసేపుని అడిగితే దేవుడు జవాబు చెప్తాడు నాకు. Then what will I say? ఏం చెప్తాను నేను Am అప్పుడు? I greater than God? దేవుడి కన్నా గొప్పవాడు. I saw God with Joseph for 10 years. దేవుడు యోసేపుతో కూడా ఉండట 10 సంవత్సరాలుగా నేను I చూస్తాను. know the evil thoughts of this lady also. ఈమెకున్న దుర్బుద్ధి ఏమిటో నాకు తెలుసు. He was not having the courage to call Joseph. I అసలు can say. యోసేపుని పిలిపించి విచారణ చేపట్టడానికి ధైర్యం కూడా ఆయనకి లేదని చెప్పగలను. Because 100%, 200% I can tell, he was having the thought, when Joseph is entering, along with him, God also will enter. కాబట్టి యోసేపు కానీ ఇక్కడ అడుగు పెడుతున్నాడంటే ఖచ్చితంగా యోసేపుతో పాటు దేవుడు కూడా వస్తాడని 200% నేను నమ్ముతాను అంటాడు ఆయన. Don't call Joseph. యోసేపుని పిలిపించొద్దు. And now Joseph is not there. ఇప్పుడు యోసేపు లేడు అక్కడ. Who are there? ఎవరున్నారు మరి? Only 2 people are there. ఇద్దరే కదా ఉన్నారు. And now what he is doing? చూడండి ఏం చేస్తున్నాడు ఇక్కడ. తర్వాత మాట Last part of 19. 19వ వచనం చివరి భాగం. And his wrath was kindled. మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి. How many are there? ఎంతమంది ఉన్నారు అక్కడ? Only 2 are there. ఇద్దరే కదా. Here he was very angry. చూడండి ఇక్కడ ఈ సన్నివేశంలో ఈయన చాలా కోపంతో మండిపడుతున్నాడు. The Holy Spirit has left the choice to us to decide. మరి పరిశుద్ధాత్మ దేవుడేమో ఇక ఎవరి మీద మండిపడి ఉంటాడో మీరే నిర్ణయించుకోండి, మీరే తెలుసుకోండి అని మనకు వదిలేశాడు. Okay, Joseph must be called later. సరే, ఒకవేళ తర్వాతైనా యోసేపుని పిలిపించి ఉండొచ్చు. And then, తర్వాత and his wrath was there. ఆయనకి ఇంకా కోపంతోనే ఉన్నాడు. Here what has happened? ఇప్పుడు ఏమైంది ఇక్కడ? The subject is written, the subject is Potiphar. చూడండి ఇక్కడ ఆ వ్యక్తి ఎవరో ఉంది కదా, పోతిఫర్ అయితే ఉంది ఇక్కడ. పోతిఫర్ గురించి అయితే చెప్పబడింది. And secondly, రెండవది the verb is there, what he has done. అంటే తను చేసిన క్రియ గురించి ఉంది. He was very angry. మా కోపంతో మండిపడ్డాడు. But object is not written. అయితే ఎవరి మీద అతడు మండిపడ్డాడు అనేది లేదు. Two people are there. ఇద్దరు ఉన్నారు కదా. One is his wife, ఒకటేమో భార్య, other is Joseph. మరొకటి యోసేపు. Yes, on one of them or both of them, you must be angry. కాబట్టి ఎవరో ఒకరి మీద అయినా లేదా ఇద్దరి మీద అయినా మండిపడాలి. Because his wrath is kindled. ఎందుకు కోపంతో A మండిపోతున్నాడు? powerful man. చాలా శక్తివంతమైన He can వాడు. immediately got Joseph killed. వెంటనే యోసేపుని చంపించేయగలడు ఆయన. Yes, he got such a power. అంత అధికారం ఉంది ఆయన. Joseph is not even a citizen of Egypt, he is a slave there. యోసేపు ఐగుప్తు Hebrew యొక్క slave. మరి ఐగుప్తు యొక్క ఆయన పౌరుడు కాదు, ఆయన హెబ్రీయుడు యోసేపు మరియు బానిస. No authority. ఏ అధికారం లేదు. Not only in the house of the chief of the captain of the guard of Pharaoh. మరి ఫరో యొక్క రాజ సంరక్షక సేనాధిపతి ఇంటికి మాత్రమే He కాదు, can do anything with Joseph. ఏమైనా యోసేపుని కూడా ఏమైనా He చేయగలడు. can cut him into pieces. యోసేపుని నరికి ముక్కలు చేయగలడు. Never did it. ఆ పని చేయలేదు ఆయన. What I feel, నేనేమనుకుంటున్నానంటే out of his own experience with his wife and Joseph, మరి తన భార్యతో తనకున్నటువంటి అనుభవం అలాగే యోసేపుతో ఉన్న అనుభవాన్ని బట్టి his wrath was kindled against his own wife. తనకు ఆ కోపం ఏదైతే కోపంతో మండిపడ్డాడో ఖచ్చితంగా తన భార్య మీదే మండిపడి ఉంటాడు. You evil lady, I know about you. నువ్వు దుష్టురాలు, నీ గురించి నాకు అంతా I తెలుసు. know that boy. ఆ పిల్లవాడి గురించి నాకు బాగా Not తెలుసు. today. ఈ రోజు కాదు, 10 years I am నేను seeing. 10 సంవత్సరాలుగా చూస్తున్నాను. Not even a single instance God left him or he left God. ఒక్క
ఒక్క చిన్న సందర్భంలో కూడా దేవుడు యోసేపుని విడిచిపెట్టడం కానీ లేదా యోసేపు దేవుని విడిచిపెట్టి ఉండడం జరగలేదు. You dirty lady. నువ్వు దుష్టురాలివి. Do you know our progress and prosperity because of whom? ఈరోజు మనకున్న ఈ ఆస్తి ఇదంతా ఇంత అభివృద్ధిలోనికి వచ్చిందంటే ఎవరు కారకులు Are you అనుకుంటున్నావు? thinking that it is because of my salary? నాకు వచ్చిన జీతాన్ని బట్టి Is అనుకుంటున్నావా? it because of my authority? నాకున్న అధికారాన్ని బట్టి అనుకుంటున్నావా? Why this prosperity? ఎందుకు ఇంత అభివృద్ధి వచ్చింది? Yeah, if it is because of my salary, 1 rupee will become 2 rupees. ఒకవేళ నాకున్న జీతాన్ని బట్టి అయితే రూపాయి కాస్త 2 రూపాయలు అవుతుంది. But this is 1 rupee is becoming 100 rupees, 100-fold. ఇదేంటి రూపాయి 100 రూపాయలు అవుతుంది అంటే 100 రెట్లు పెరుగుతుంది కదా. It is something like Isaac planting the field. ఇది ఎట్లా ఉందంటే మరి ఇస్సాకు తన పొలాల్లో విత్తనం వేసినట్టు 100 times. నూరంతలుగా ఫలం పొందాడు. This is how it is prospering. ఇది ఎలా వర్ధిల్లుతా ఉంది It is అసలు? just because of this boy. ఇది కేవలం ఆ పిల్లవాడిని బట్టి కాదా? Sinful lady, you may not be know it. పాపాత్మురాలు నీకు తెలియదు పో. Because your eyes are only in one direction. ఎందుకంటే నీ చూపంతా చెడ్డ చూపు నీది. And I am not like that. నేను అట్లాగా Very carefully observing. నేను జాగ్రత్తగా గమనించాను, Yes, చూశాను నేను. God was with him. దేవుడు యోసేపునకు తోడై All ఉన్నాడు. our prosperity is because of one boy, slavish boy, godly boy, that Joseph. మనకున్న ఈ అభివృద్ధి అంతా కూడా ఒకే ఒక పిల్లవాడు, అతడే యూదుడు, హెబ్రీయుడు, బానిస అయినటువంటి వాడు, అతనే యోసేపు. Brothers and sisters, సహోదరి సహోదరులారా, this is a very profound statement. చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, చాలా గంభీరమైనటువంటి మాట. Potiphar must have scolded his wife only. బహుశా పోతిఫరు తప్పక తన భార్య మీదనే కోపంతో మండిపడి తిట్టుంటాడు. 2 reasons. 2 కారణాలు దానికి. Number 1, ఒకటి, he has not asked the explanation of Joseph. యోసేపు దగ్గర వివరాలు ఏం అడగడం లేదు. Secondly, రెండోది, he has not killed Joseph. యోసేపుని చంపలేదు కూడా. What he is doing? మరి ఏం చేస్తున్నాడు? Verse 20. 20వ వచనం. Verse 20. 20వ వచనం. And Joseph's master took him and put him into a prison. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. In English, ఇంగ్లీష్లో అయితే Joseph's master took him and put him in a prison. అక్కడ యోసేపు యొక్క యజమానుడు అతనిని పట్టుకొని పోయి రాజు ఖైదీలు బంధించబడే చెరసాలలో వేయించెను. What my point is, ఇక్కడ నా ఉద్దేశం ఏమిటంటే, he never wanted to kill him. యోసేపుని చంపాలనుకోలేదు. He never wanted to send him to the another judge. మరొక తీర్పరి న్యాయాధిపతి దగ్గర కూడా పంపించడానికి ఇష్టపడలే. But అయితే in jail. చెరసాలకి పంపించాడు. Why? ఎందుకంటారు? My son Joseph, నా కుమారుడా యోసేపు, you are not a slave. నువ్వు బానిసవు కాదు, You are more than a son to me. నువ్వు నా కుమారుడు కన్నా ఎక్కువ. And that is the safest place. This sinful woman cannot come there. అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో కూడి నీకు అక్కడే క్షేమం, సురక్షితం. ఈ పాపాత్మురాలు ఇంక అక్కడికి రాలేదు కాబట్టి దయచేసి నువ్వు అక్కడే ఉండు. Not only that, అంతేకాదు, there are many kinds of prisons are there. అక్కడ ఇంకా అనేక రకాల చెరసాలలు ఉన్నాయి, Like in our country. మన దేశంలో ఉన్నట్టుగా. Oh, in Delhi there is a big prison is there, Tihar jail. ఢిల్లీలో తిహార్ జైలు అనేది ఉంటుంది. And in Hyderabad also, హైదరాబాద్ లో కూడా Central jail is there. సెంట్రల్ జైలు ఉంది. Apart from these things, small jails also will be ఇవి there. మాత్రమే కాకుండా ఇక చిన్న చిన్న చెరసాలలు కూడా ఉన్నాయి. District jail will be there. మరి జిల్లా స్థాయిలో ఒక చెరసాల ఉంటుంది, And also some sub jail will be there. లేదా ఇంకో సబ్ జైల్ అని ఉంటుంది. Or sometimes in police stations, lockup rooms will be there. పోలీస్ స్టేషన్ లో కూడా ఉంటుంది, లాకప్ రూమ్లు ఉంటాయి. Yes, but in which jail Potiphar has sent Joseph? అయితే మరి పోతిఫరు ఈ యోసేపుని ఎలాంటి చెరసాలకి పంపించాడు? In verse 20, 20వ వచనం. where the king's prisoners were bound. రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించారు. Not ordinary people. అదే సామాన్యులు కాదు అక్కడ Who are ఉండేది. those prisoners? ఎవరు ఆ ఖైదీలంతా? The people who wanted to do something harm to the king. రాజుకే ఏదో ఒక హాని తలపెట్టాలనుకున్న వారు మాత్రం ఉంటారు అక్కడ. That is high class criminals. కాబట్టి వీళ్ళు చాలా పెద్ద పెద్ద నేరస్తులు వీళ్ళు. Yeah, you must have some qualification to go to that jail. అట్లాంటి చెరసాలకు వెళ్ళాలంటే నీకు కొన్ని అర్హతలు ఉండాలి. Oh, if you stand in the bus stand or railway station, బస్ స్టాండ్ లోనో రైల్వే స్టేషన్ నిలబడి and if you pickpocket some 500 rupees or 1000 rupees, ఎవరిదో జేబు కొట్టేసి ఒక 500-1000 రూపాయలు జేబు కొట్టేసి and the police caught ఇక you, పోలీసులు నేను పట్టారు. and immediately if you say, ఇక వెంటనే నువ్వు చెప్పావనుకో, sir, anyhow I have stolen 1000 rupees, సరే సార్ మరి 1000 రూపాయలు నేను కొట్టేసిన, and so okay you have caught me, సరే మరి ఏదో పట్టుబడ్డాను నేను ఇంకా, send me to Tihar jail. కాబట్టి ఇక మరి నన్ను ఏదైనా తిహార్ జైల్లో వేయండి.
Will they send you? వాళ్ళు నేను పంపిస్తారా They అక్కడికి? will not send you. అక్కడికి ఏం పంపించారు. What they will say? ఏం చెప్తారు? You have not committed that much sin to go to Tihar jail. తిహార్ జైలుకి వెళ్ళాల్సినంత నేరం నువ్వేం చేయలేదులే. If you want to go to Tihar jail, not 1,000 rupees, you must commit 1,000 crores crime. తిహార్ జైలు లాంటి దానికి నువ్వు వెళ్ళాలంటే 1000 రూపాయలు నేరం చేస్తే కుదరదురా బాబు, సరిపోదు. అది 1000 కోట్లు నువ్వు ఏదైనా దొంగతనమో అట్లాంటి దోపిడీలు చేస్తే అక్కడ నీకు. You go to Tihar jail. నువ్వు పోయి చూడు తిహార్ What జైలు type of people are అట్లాంటి there? వాళ్ళు ఉంటారు అక్కడ Go అంతా. to the central jail. మీరు అదే కేంద్ర కారాగారంలో What చూడు type of people are అలాంటి there? వారు ఉంటారు అక్కడ. Not these 500 pickpocketers are not ఈ there. 500 రూపాయలు జేబు కొట్టేసిన వాళ్ళు కాదు So అక్కడ to ఉండేది. go to that jail, you must have some కాబట్టి qualification. అలాంటి చెరసాలకు వెళ్ళడానికి కూడా నీకు కొన్ని అర్హతలు ఉండాలి. So here, కాబట్టి ఇక్కడ to చూస్తే go to this prison, ఈ చెరసాలకు వెళ్ళాలంటే one person must conspire against the life of the emperor. మరి రాజుకే హాని తలపెట్టాలని, రాజు ప్రాణానికే ముప్పు కలిగించేటువంటి నేరం చేసిన వాడైతేనే. That's why butler and baker are there. అందుకే కదా పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి వచ్చారు Yeah, అక్కడికి. they must have tried to kill the king, that is, either with their drink or with their food. కాబట్టి వీళ్ళు ఆ పానీయంలో కానీ లేదా భోజనంలో ఆహారంలో ఏదో విషం కలిపి రాజుని చంపాలని కుట్ర పన్నే ఉంటారు. And after they are released, it is proved. వాళ్ళు విడుదలైన తర్వాత అది నిర్ధారణ అయింది కూడా. Yeah, the baker is executed means he was found guilty. చూసారండి అక్కడ మరి భక్షకారుల అధిపతిని శిరచ్ఛేదనం చేశారంటే వాడు ఆ నేరము అక్కడ రుజువైపోయింది. So that type of people are there. అట్లాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. So in other words, మరొక మాటలో చెప్పండి, what about Joseph? యోసేపు మాట ఏమిటి? Joseph never saw Pharaoh. He never saw Pharaoh's palace also. యోసేపు తన జీవితంలో ఎప్పుడు ఫరో ముఖం చూడలే, ఫరో ఉండే ఆ రాజభవనం వైపు వెళ్ళలే. ఆయన All the time. See, Potiphar purchased him from the slave market. Right from that day, he was confined to the four walls of Potiphar for 10 years. ఆ ఐగుప్తుకు వచ్చిన నాటి నుండి, బజార్లో నుండి ఈ పోతిఫర్ తను కొన్నప్పటి నుండి, ఆ అడుగు పెట్టినప్పటి నుండి కూడా 10 సంవత్సరాలంతా ఈ పోతిఫర్ ఇంటిలో ఉన్నాడే తప్ప కనీసం అక్కడిని బయటకు కూడా పోలే. He has never committed anything against Pharaoh. ఫరోకి విరోధంగా ఆయన ఏమీ చేయలే. He is not worthy to go to that prison. కాబట్టి ఆ చెరసాలకు వెళ్ళడానికి యోసేపు యోగ్యుడు కాదు. It is the prison where the king's prisoners are kept. ఇది ఎలాంటి చెరసాల అంటే రాజు ఖైదీలు బంధించబడే చెరసాల. Why Potiphar sent him there? మరి పోతిఫర్ అలాంటి చెరసాలకి ఎందుకు పంపించాడు? That is the place of the highest security. అక్కడ అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉంటుంది. Suppose if he is sending Joseph to other small prisons, Mrs. Potiphar can influence those prison officers. ఒకవేళ యోసేపుని ఏదో మామూలు చెరసాల, చిన్న చిన్న చెరసాల్లో వేస్తుంటే పోతిఫర్ భార్య, ఆమె కొంచెం హోదా పలుకుబడి ఉంది కదా, ఏదో ఉపయోగించే, ఆమె పరపతి ఉపయోగించే ఉండేది ఆ యోసేపు మీద. But in this prison, no prisoner will be sent out. కానీ ఈ చెరసాల నుండి ఏ ఖైదీ బయటకు అడుగు పెట్టడానికి If any లేదు. prisoner is to be sent out, only with king's permission. ఒకవేళ ఈ ఖైదీ గాని బయటికి వెళ్ళాలి అంటే అది కేవలం రాజు అనుమతిస్తేనే Even జరుగుతుంది. Joseph also at a later stage, when king called, he went there. మీరు కూడా చూడండి, యోసేపు విషయంలో కూడా ఆ తర్వాత సమయంలో రాజు పిలిపించినప్పుడే యోసేపు బయటికి వచ్చాడు. Yes, sending him to king's prison is in the hands of Potiphar, but not bringing him out. రాజు ఖైదీలు బంధించబడే చెరసాలకి యోసేపుని పంపించేంత వరకు పోతిఫర్కి అధికారం ఉంది, కానీ ఆ చెరసాలని బయటికి తీసుకొని వచ్చే అధికారం కూడా పోతిఫర్కి లేదు. When Pharaoh called, he has gone out. ఫరో పిలిపించినప్పుడే యోసేపు బయటికి వచ్చాడు. Probably Pharaoh may be thinking, బహుశా ఫరో అనుకుంటుంటాడు, my son, నా కుమారుడా, because of you I am prospered. నిన్ను బట్టే కదా నేను వర్ధిల్లుతున్నాను, వృద్ధిలోకి వచ్చాను, You must be safe. కాబట్టి నీవు క్షేమంగానే ఉండాలి, Go there. అక్కడికి వెళ్ళు. My wife cannot influence there. అక్కడ ఇక నా భార్య ఏ పలుకుబడి ఉపయోగించడానికి లేదు. And now, ఇప్పుడు as Joseph was going, యోసేపు వెళ్తూ ఉండగా I believe నేను అనుకుంటా, the first person who was weeping is Potiphar. మరి మొట్టమొదట ఏడ్చిన వారు ఎవరైనా ఉన్నారా అంటే పోతిఫర్ ఏడ్చుంటాడు. That is what my belief. అది నేను అనుకుంటున్నాను. Why? ఎందుకంటారు? When Joseph is going, యోసేపు వెళ్ళిపోతా ఉంటే, he is chained and people are taking him ఆయన బంధకాలు వేసి ప్రజలు తీసుకొని పోతా ఉంటే, along with him. యోసేపుతో పాటు God is also going. దేవుడు కూడా వెళ్ళిపోతున్నాడు. Because God was with Joseph in prison, it is there. ఎందుకనగా చెరసాలలో కూడా యెహోవా యోసేపునకు తోడై ఉండెను అనే మాట రాయబడి In ఉంది. the very next verse 21, it is ఆ there. తర్వాత వచనంలోనే ఉంటుంది, చూడండి 21వ వచనం. So God also went with Joseph. కాబట్టి దేవుడు కూడా
యోసేపుతో పోయినాడు. Mrs. Potiphar is not able to see. పోతిఫర్ భార్యకి ఇవన్నీ ఏం కనబడటం But Potiphar can see. పోతిఫర్ చూడగలిగాడు. Because already he has seen in verse 3. ఎందుకు ఇదివరకే 3వ వచనంలో చూశాడు కదా. He may be looking like that. అలా చూస్తూ ఉండిపోయి ఉంటాడు. Maybe wife there beside him. భార్య పక్కనే ఉండి ఉంటాడు. Maybe some other soldiers may be మరి there. కొంతమంది సైనికులు ఉండి ఉంటారు. Potiphar is not talking. పోతిఫర్ ఏం మాట్లాడటం, Very tight-lipped. అంత బిగుసుకొని ఉన్నాడు. ఇంకా పెదవులు బిగించు. పెదవులు బిగించుకొని ఉన్నాడు. He may be weeping inside. లోపల దుఃఖపడుతూ ఉండి ఉంటాడు. Why? ఎందుకు? God is going away from my house. దేవుడు నా ఇంటిలో నుండి వెళ్ళిపోతున్నాడు. Blessings are going away from my house. ఆశీర్వాదాలు నా ఇంటిలో నుండి వెళ్ళిపోతున్నాయి. Only this sinful woman is left ఇక ఈ out. పాపాత్మురాలు ఒకతే మిగిలిపోతుంది. How can God bless me? దేవుడు ఇంకా నన్ను ఎట్లా ఆశీర్వదించగలడు? What about from tomorrow? రేపటి నుండి ఇక నా పరిస్థితి ఏమిటి? I know my prosperity is not because of my might or intelligence. నాకున్న ఈ అభివృద్ధి ఆశీర్వాదం అనేది నాకున్నటువంటి బలము, శక్తి, అధికారాన్ని బట్టి, తెలివిని బట్టి కాదు. 10 years, how joyful my house is. God is there. It is like heaven. 10 సంవత్సరాలు ఎంత సంతోషంగా ఆహ్లాదంగా ఉంది, అది దేవుడు పరలోకమే మా ఇంటిలో ఉందా అన్నట్టుండి. Because God is there. ఎందుకంటే దేవుడు ఉన్నాడు. Wherever God is there, that is heaven. దేవుడు ఎక్కడ ఉంటాడో అది పరలోకమే. My house స్వర్గం was అది. like heaven. కాబట్టి నా ఇల్లే, నా గృహం ఒక స్వర్గంగా ఉండింది. Today, ఇది నాన్న, from today it will be hell. ఈ రోజు నుండి ఇక అది నరకంలాగా ఉంటుంది. ఇంకా God is going. దేవుడు వెళ్ళిపోతున్నాడు. Thinking of all the past years, I believe tears may be rolling from the eyes of Potiphar. గతమంతా తలుచుకొని బహుశా పోతిఫరు ఏడుస్తుంటాడు, దుఃఖపడుతూ ఉంటాడు. Some of the commentators have written. మరి కొంతమంది వ్యాఖ్యానకర్తలు రాసిన మాట, Of course, Bible is silent about it. I cannot comment. ఆ మాటకు వస్తే బైబిల్ మౌనంగా ఉంది, నేనేం చెప్పలేను. But some of the people's commented అయితే కొందరు వ్యాఖ్యానకర్తలు చెప్పిన మాట, by seeing the face of Potiphar. పోతిఫర్ని చూసి, Potiphar's wife was pleading Potiphar. పోతిఫర్ భార్య పోతిఫర్ని బ్రతిమాలుతూ ఉంటుందంట. I lied. నేను అబద్ధం చెప్పాను, Don't keep him in prison. ఆయన చెరసాలకు పంపొద్దు. Her own conscience was revived. తన మనస్సాక్షి గద్దిస్తా ఉందంట. And she is having, of course, undue love towards that boy. అంటే ఆ పిల్లవాడు అంటే కొంచెం ప్రేమ ఉంది ఆమెకి, So, ఉండకూడని ప్రేమ ఉంది. ఉండకూడని ప్రేమ ఉంది. But she was not willing to see Joseph to suffer. కానీ యోసేపు అలా బాధపడడం ఆమెకి ఇష్టం అవడం లేదు. All the time she wanted Joseph before her own eyes. ఎందుకంటే ఎప్పుడు కూడా యోసేపు నా కళ్ళ ముందే ఉండాలనుకుంది ఆమె. He caught hold of the hand of Potiphar. పోతిఫర్ చేయి పట్టుకుంది. Oh, this is only within our house. ఇదంతా మన ఇంట్లోనే కదా జరిగేది. Pharaoh doesn't know about it. ఫరోకి తెలియదు కదా దీని Don't send గురించి. him to prison. కాబట్టి దయచేసి He చెరసాలకు has not committed పంపించు. any mistake. ఆయన ఏం తప్పు చేయలేదు. I lie. నేను అబద్ధం చెప్పాను. It says she must have pleaded Potiphar. కాబట్టి- Some of the commentators have written, but Bible is silent. కొందరు వ్యాఖ్యానకర్తలు చెప్పిన మాట బైబిల్లో రాయలేదు, కానీ ఆ వ్యాఖ్యానకర్తలు ఈ విధంగా చెప్పారు, వర్ణించారు. It వాళ్ళ can be గురించి. true also. అది సత్యం అయి ఉండొచ్చు కూడా. Yes, God must have pricked the heart of this woman. దేవుడు ఆ స్త్రీ మనస్సాక్షి నొప్పించుండొచ్చు. She knew what is good and what is bad. ఏది మంచిదో ఏది చెడో ఆమెకు She తెలుసు. knew what she did. ఆమె చేసింది ఏమిటో కూడా ఆమెకు తెలుసు కదా. But Potiphar, అయితే పోతిఫర్ like a statue, he was standing because already he was broken in his heart. అట్లా విగ్రహంగా నిలిచిపోయాడు అంటే ఎందుకు? హృదయం బద్దలైపోయి ఉంది అప్పటికే. He will be safe there. ఆయనకు అక్కడే క్షేమం. Let him be there. ఉండని అక్కడే ఉండని అనుకో. He is not going alone. ఆయన ఒంటరిగా వెళ్ళడం లే, God is going with him. దేవుడు యోసేపుతో కూడా వెళ్తున్నాడు. నేను From today చూస్తున్నా. onwards, I know God is going to bless the prison also. నాకు తెలుసు ఈ రోజు నుండి దేవుడు చెరసాలను కూడా ఆశీర్వదించబోతున్నాడు. On a later occasion in the Bible, we can see. ఆ తర్వాత సందర్భాల్లో మనం బైబిల్లో చూస్తే అర్థమవుతుంది. I'm not going to explain now. ఇప్పుడు అవన్నీ నేను వివరించను. Potiphar was standing before Joseph. పోతిఫర్ వచ్చి యోసేపు ముందు నిలవబడ్డాడు. What a scene it is. ఎంతటి సన్నివేశం అది! Can we imagine that? ఊహించగలమా? Brothers and sisters, సోదరి సోదరులారా, that is powerful testimony. అది శక్తివంతమైన సాక్ష్యం. అనగా When people see God with you, దేవుడు నీతో కూడా ఉండుట ప్రజలు చూసినప్పుడు nobody need give a testimony. ఎవడు సాక్ష్యం చెప్పవసరం Even లేదు. you need not open your mouth sometimes. నీ మట్టుకు నీవు కూడా నోరు తెరవలసిన అవసరం కూడా ఉండదు కొన్నిసార్లు. You can be a wonderful witness. నీవు ఒక అద్భుతమైన సాక్షిగా ఉండగలవు. May God help you and me to be His witnesses, having this powerful testimony. ఇలాంటి శక్తివంతమైన సాక్ష్యము దేవుని కొరకు కలిగి ఉండలాగిన దేవుడు నీకు నాకు సహాయం చేయను గాక. Let the world may see the Lord with you and me. దేవుడు నీతో కూడా నాతో కూడా ఉన్నట్లుగా లోకం సాక్ష్యం ఇచ్చును గాక. Because of your presence, God is there. And because of God's presence, may God tell all the prosperity,
all the blessings are because of this God. మీరుండబట్టే దేవుడు ఇక్కడ ఉన్నాడు. దేవుడు ఉన్న కారణాన్ని బట్టే ఈ ఆశీర్వాదం ఇంత అభివృద్ధి ఆ దేవుని బట్టే వచ్చిందనే సాక్ష్యం వాళ్ళు ఇచ్చుదురు గాక. Let us be careful. మనం జాగ్రత్త పడదాం. Wherever we go, let us carry the Lord. Let us take the Lord with us. మనం ఎక్కడికి వెళ్ళినా ఆ దేవుని సన్నిధిని మనతో కూడా తీసుకొని Let వెళ్దాం. us be a blessing unto the whole world. లోకమంతటికి మనం ఆశీర్వాద కారణంగా ఉందాం గాక. Wherever we put our leg, let it be a golden leg. మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ అది బంగారు పాదములాగా ఉండును గాక. Blessing may be there. ఆశీర్వాదాలు ఉండును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Father, we praise thee for the life of Joseph. తండ్రి, యోసేపు జీవితాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. O Lord, how many times, O Lord, so many times though we thank thee, still we are indebted unto thee because so many lessons we are learning from his life. దేవా, ఎన్ని పర్యాయాలు మేము కృతజ్ఞత చెల్లించినా మేము మీకు రుణస్థులమే. ఎందుకనగా ప్రభా, మేము నేర్చుకోవాల్సిన పాఠాలు ఇంకెన్నో ఉన్నాయి. Thy people have heard thy word. ప్రభా, నీ ప్రజలైనటువంటి వారు మీ మాటలు విన్నారు. ఇప్పుడు Help us to have this personal testimony and also powerful testimony. ప్రభా, ఈ విధమైన వ్యక్తిగతమైన సాక్ష్యము మరియు శక్తివంతమైన సాక్ష్యము వారు కలిగి జీవించుదురుగాక. Help us to take a decision that wherever we go, we may go with Lord Jesus. మేము ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు ప్రభువారిని మాతో కూడా తీసుకొని వెళ్ళేటట్టుగా ఇలాంటి సాక్ష్యం కలిగి ఉండేదానికి సహాయం We చేయండి. may be a people who are a blessing unto the people who are around us. ఆ విధంగా మా చుట్టూ ఉన్న ప్రజలకి మేము ఆశీర్వాదకరంగా ఉందాం గాక. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం.